నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఏప్రిల్ 27, 2026 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక కార్పొరేట్ మత మార్పిళ్లు. భారతదేశంలో ఐటీ దిగ్గజంగా పేరుగాంచిన టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో మత శక్తులు పన్నిన కుట్రలు దేశంలో సంచలనం రేపాయి. ఈ క్యాంపస్లో కొంతమంది సిబ్బంది మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగికంగా వేధించటమే కాకుండా మత మార్పిడులకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలపై కొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయటంతో యావత్ దేశం కలవరపడింది. కేవలం మహిళల్నే కాకుండా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ పురుష సిబ్బందిని కూడా వేధించినట్టు వార్తలున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాల్సిన హెచ్ఆర్ మేనేజర్ సహా 7 ఉద్యోగులను ఈ కుట్రలో భాగస్వాములుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేయటంతో మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. మహిళా ఉద్యోగులను నయానో భయానో లొంగదీసుకుని అనంతరం వారిని మచ్చిక చేసుకున్న కొందరు ఉద్యోగులు లైంగిక వేధింపులతో పాటు మత మార్పిడులకు ప్రోత్సహించారు. 2022 నుంచి 2026 వరకు 4 ఏళ్లుగా ఈ ప్రముఖ కంపెనీలో ఇలాంటి ఘటనలు జరుగుతుండగా ఇటీవల కొందరు మహిళలు ధైర్యంతో ముందుకొచ్చి ఫిర్యాదు చేయటంతో ఇక్కడి దుర్మార్గాలు వెలుగు చూశాయి. లైంగికంగా వేధిస్తూ మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చినట్టు 8 మంది మహిళలతో పాటు హిందూ ధర్మాన్ని అవమానించారని మరో వ్యక్తి కూడా చెప్పడంతో మొత్తం మీద 9 ఫిర్యాదులపై స్థానిక పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలమానంలో అన్ని రంగాల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరుగుతున్న వార్తలు తరచూ బయటపడుతున్న టీసీఎస్ ఘటనలో మరింత భయంకరమైన అంశాలు వెలుగు చూశాయి. ఇక్కడ మహిళా సిబ్బందిని లైంగికంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా లవ్ జిహాద్ లక్ష్యంగా మతం మారాలనే ఒత్తిడి తెచ్చి వేధించారు. విచారణ చేపట్టిన పోలీసులు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ తో పాటు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్లను అరెస్ట్ చేశారు. మరికొందరు ఉద్యోగులు పరారీలో ఉన్నారు. పారిపోయిన ఉద్యోగుల్లో ఒక మహిళా ఉద్యోగి కూడా ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరందరూ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని సంస్థలో కుట్రలు పన్నారనేది బహిరంగ రహస్యం. అనుచితంగా తాకటం, అసభ్యకరంగా మాట్లాడటం, బాడీ షేమింగ్ చేయటం, ఇష్టం లేకపోయినా మాంసాహారం బీఫ్ తినాలని ఒత్తిడి తేవటం, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం వంటి చర్యలకు పాల్పడ్డారు. వీరిపై బాధిత మహిళలు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ దుష్టశక్తులు మరింత రెచ్చిపోయారు. వేధిస్తున్న వారిని చూసి చూడనట్టు వదిలేయాలని, వారితో సన్నిహితంగా ఉండాలని, లేకపోతే వారితో మరిన్ని సమస్యలొస్తాయని హెచ్ఆర్ అధికారులు ఉద్యోగులకు ఉచిత సలహాలిస్తూ ఇలాంటి ఘటనల్ని ప్రోత్సహించారు. మరోవైపు నిందితుల్లో కొందరు టీం లీడర్లుగా ఉండటంతో వీతుల్లో ఇబ్బందులు కలుగజేస్తారేమోనని బాధితులు మౌనం దాల్చారు. ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన హెచ్ఆర్ విభాగాధిపతి కుట్రలో భాగస్వామ్యం కావడంతో బాధితుల ఆవేదన అరణ్యరోదనగా మారింది. చివరికి ఒక మహిళా ఉద్యోగి తనను పెళ్లి పేరుతో మోసం చేశారని ఒకరిపై ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. నాసిక్ టీసీఎస్ లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఘటనలను పోలీసులు సినిమా ఫక్కీలో బట్టబయలు చేశారు. క్యాంపస్ లో అరాచకాలపై మహిళా ఉద్యోగులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. 7 మహిళా పోలీసులు మారువేషంలో పని మనుషుల్లా విధులు నిర్వహిస్తున్నట్టు నటించారు. వారు టీసీఎస్ క్యాంపస్ లో ఒక వ్యక్తి ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో మిగిలిన వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లను, వాట్సాప్ సమాచారాన్ని పరిశీలించి చర్యలు తీసుకున్నారు. మార్చి నెలలో ఓ మహిళా ఉద్యోగి పెళ్లి పేరుతో తనను శారీరకంగా లొంగదీసుకున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టడంతో సంస్థలో పలు దారుణాలు వెలుగులోకి వచ్చాయి. లోతైన దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇది కేవలం వ్యక్తిగత నేరం కాదని, వ్యవస్థీకృత వేధింపులని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లోతైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశించడంతో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. వైట్ కాలర్ ఉద్యోగులుగా చెలామణి అయ్యే సాఫ్ట్వేర్ సంస్థలో సహచర పైశాచిక ఉద్యోగుల అనాగరికమైన చర్యలకు బలైన ఒక ఎస్సీ మహిళ తొలుత ముందుకొచ్చి ఫిర్యాదు చేయటంతో ఈ బండారం బయటపడింది. ధనిష్ అనే ఉద్యోగి 2022లో ఆ మహిళతో పరిచయం పెంచుకుని కంపెనీలో ఉన్నత స్థానం కల్పిస్తానని బూటకపు మాటలతో నమ్మించి సన్నిహితంగా మెలుగుతూ లైంగికంగా వేధిస్తూ పెళ్లి పేరుతో ఆమెను మోసగించాడు. ఒకే కార్యాలయంలో పనిచేస్తుండటంతో భోజన సమయంలో, ఇతర సమయాల్లో ధనిష్ తో పాటు మరో సహచర ఉద్యోగి తౌసిఫ్ హిందూ ధర్మం, ఇస్లాం మతం గురించి తరచూ చర్చిస్తూ తమ మతం హిందూ ధర్మం కంటే గొప్పదని చెప్తుండేవాడు. దీనిపై ఆమె అయిష్టత వ్యక్తం చేసినా వదిలిపెట్టేవారు కారు. ఈ చర్చలో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ శివలింగం రూపం గురించి అసభ్యంగా మాట్లాడేవారు. ద్రౌపదికి 5 భర్తలని,
శ్రీకృష్ణుడు స్త్రీలోలుడని అవమానించేవాడని ఆమె పేర్కొంది. వారు ఆమెను లైంగికంగా వేధించటమే కాకుండా బ్లాక్మెయిల్ చేశారు. వీరికి హెచ్ఆర్ నిదా ఖాన్ కూడా తోడై హిందూ దేవుళ్లపై అవమానంగా మాట్లాడేవాడు. ఈ మహిళ ధైర్యంగా వీరి ఆగడాల్ని బట్టబయలు చేయటంతో ఆమె స్ఫూర్తితో ఇతర బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాసిక్ మత మార్పిళ్లలో మలేషియా లింక్ కనిపించడం ఆందోళనకరం. మలేషియాలో ఒక ఇస్లాం మత ప్రచారకుడితో వీరికి సంబంధాలు ఉన్నట్లు విచారణలో బయటపడటంతో పోలీసులు విస్తుపోయారు. ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే వీరి వెనుక అంతర్జాతీయ లవ్ జిహాద్ కుట్రలు ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. విచారణలో జిహాదీల కుట్రలు ఒక్కొక్కటి వెలుగు చూస్తుండటంతో భారత సమాజం విస్తుపోయింది. మహిళలతో పాటు మరొక వ్యక్తి సనాతన ధర్మంపై కార్యాలయంలో ఒక బృందం చేస్తున్న దాడుల్ని, తనను తన భార్యను అవమానించిన తీరు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీసీఎస్ సంస్థలో మత ఛాందసవాదుల ఆగడాలపై హెచ్ఆర్ అధికారులకు సిబ్బంది మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని పలువురు తెలిపారు. ఈ ఘటనలపై టీసీఎస్ అధికారులు స్పందిస్తూ సీనియర్ అధికారుల నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. వాస్తవాలను నిర్ధారించడంతో పాటు బాధ్యులను గుర్తించడం, బాధితులకు అండగా ఉండటం కోసం చర్యలు తీసుకుంది. కంపెనీలో జీరో టాలరెన్స్, ఏమాత్రం ఉపేక్షించని విధానానికి చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ ప్రకటించింది. టీసీఎస్ సంస్థలో మత మార్పిడి కుట్రలు దేశంలో సంచలనం రేపిన సమయంలోనే మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 19 ఏళ్ల మహమ్మద్ అయాన్ అలియాస్ తన్వీర్ అనే యువకుడు 180 మంది బాలికలను లైంగికంగా వేధించి వారికి సంబంధించిన 350కి పైగా అశ్లీల వీడియోలను తీసిన భయంకరమైన ఘటన వెలుగుచూసింది. ఈ ప్రబుద్ధుడు మిత్రులతో పందెం కాసి అమ్మాయిలను ట్రాప్ చేసి వీడియోలు రికార్డ్ చేసినట్టు విచారణలో తేలింది. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన ఈ నిందితుడికి మజ్లిస్ పార్టీతో సంబంధాలున్నాయి. అమరావతిలో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మజ్లిస్ వెనుక తన్వీర్ హస్తం కూడా ఉంది. అతడు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేశాడు. నాసిక్, అమరావతి లైంగిక వేధింపుల ఘటనలు మన దేశంలో ప్రమాదకర శక్తుల పాత్రను తెలియజేస్తున్నాయి. నాసిక్, టీసీఎస్, అమరావతి ఘటనలను మన దేశంలోని కుహానా మేధావులు, సెక్యులరిస్టులు కొట్టిపారేస్తూ యువత పరస్పరం అవగాహనతో ప్రేమించుకోవటం, పెళ్లిళ్లు చేసుకోవటం సర్వసాధారణమని, ఇందులో తప్పే ఉందని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా చోట్ల లైంగిక వేధింపులు, మహిళల పట్ల వివక్ష ఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలను సమాజానికి మచ్చగా చూడాలని, వీటిని మత కోణంలో చూడకూడదని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన తీవ్రమైన అంశం ఏంటంటే, ఒక మత పైశాచిక ముఠా మరో సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించటమే కాకుండా వారి ధర్మాన్ని అవహేళన చేయటం తగదు. సనాతన ధర్మాన్ని అవమానపరుస్తూ ఇస్లాం మతం గొప్పదని ప్రలోభాలకు గురి చేయటం మతకోణం కాదా? హిందూ దేవతలపై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేయటం మత జాఢ్యం కాదా? నాసిక్ టీసీఎస్ క్యాంపస్ లో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇస్లాం మత మౌఢ్యులు ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ నిర్వహించుకుంటూ తరచూ సమాచారాన్ని చేరవేసుకోవటమే కాకుండా వారి లక్ష్యాలను నిర్దేశించుకునేవారు. దేశంలో బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే రాజకీయ పార్టీలు, కుహానా మేధావులు లవ్ జిహాద్ అనే మాట అంటే మండిపడతారు. ప్రేమకు కులం, మతం ఉండదని, ప్రేమించటం వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వాతంత్ర్యం, చట్టబద్ధ హక్కులని వాదిస్తుంటారు. స్వేచ్ఛ అంటే ఇతర మతాలను, హైందవ ధర్మాన్ని కించపరచడమేనా? ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చేసిన ఈ ఘటనలన్నింటినీ జాతీయవాదులు చేస్తున్న అసత్య ప్రచారాలుగా కుహానా సెక్యులరిస్టులు సమర్థిస్తారా? లేదా బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడిన వీరు హిందూ ప్రజలకు మనోభావాలే ఉండవని భావిస్తూ, ముస్లిం మనోభావాలను పరిరక్షిస్తూ షరామామూలుగానే ఈ ఘటనలన్నింటినీ జాతీయవాదులే సృష్టించారని ఆరోపిస్తూ చేతులు దులుపుకుంటారు. లవ్ జిహాద్ పేరుతో దేశంలో హిందువులను లక్ష్యంగా చేసుకోవటం ఇటీవల పరిపాటిగా మారింది. ప్రేమ పేరుతో ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులు చేయిస్తున్న కేసులు దేశంలో తరచూ కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా భారత చట్టాల్లో లవ్ జిహాద్ పదం లేదు కాబట్టి అధికారికంగా ఆ పేరిట కేసులు నమోదు కావు. దేశంలో గత కొంతకాలంగా ఇదే తరహా ఘటనల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే ప్రలోభాలతో మత మార్పిడి ఘటనలు భారీగానే కనిపిస్తున్నాయి. లవ్ జిహాద్ వంటి మత మార్పిడులకు సంబంధించి మధ్యప్రదేశ్లో 2020 నుంచి 2025 మధ్య సుమారు 250కి పైగా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లో దీనికి వ్యతిరేకంగా 2020లో ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిన తర్వాత 400కు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కూడా భారీ సంఖ్యలో ఇలాంటి కేసులున్నాయి. ఈ గణాంకాలు సమాజంలో ఉన్న మత
మౌఢ్యం ప్రమాదకరం తీవ్రతను తెలియజేస్తున్నాయి. దేశంలో ప్రేమ పేరుతో మోసం చేస్తున్న లవ్ జిహాదీలను అరికట్టేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా చట్టాలు చేశాయి. ఉత్తరప్రదేశ్లో 2020లో, మధ్యప్రదేశ్లో 2021లో, గుజరాత్లో, కర్ణాటకలో 2021లో ప్రత్యేక చట్టం చేశారు. ఈ చట్టాల ప్రకారం బలవంతపు లేదా మోసం ద్వారా మత మార్పిడి చేయటం నేరం నిరూపితమైతే 3 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్షలుంటాయి. ఇలాంటి చట్టాలను అన్ని రాష్ట్రాలు చేసి కఠినంగా వ్యవహరించాలి. ఆలస్యమైన నాసిక్ టీసీఎస్ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి యావత్ దేశాన్ని జాగృతం చేయటం అభినందనీయం. ప్రధానంగా యువత ప్రలోభాలకు గురికాకుండా దేశ జాతీయత కోసం కట్టుబడటంతో పాటు సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఏప్రిల్ 27, 2026 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక కార్పొరేట్ మత మార్పిళ్లు. నమస్కారం.